మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో యొక్క దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మంచిది, ఈరోజు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాము. చూడండి, బైబిల్లో నుండి జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, నేను చదువుతాను, మీరు వినండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. యెహోవా మీ మధ్యనున్నాడు, ఇక మీదట మీకు ఏ అపాయము కూడా సంభవించదు. ఎందుకంటే వారికి శిక్షను కొట్టివేశాడు దేవుడు. ఇక నుండి వారి మధ్యలో వారితో నివాసం చేస్తున్నారు కాబట్టి ఇక వారికి ఏ అపాయము కూడా అంటండి సంభవించదంటండి. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈరోజు కూడా ఈ మాటలు వింటున్నటువంటి మీ మధ్యలో కూడా దేవుడు ఉన్నాడు, మీ కుటుంబంలో కూడా దేవుడు ఉన్నాడు. మీరు చేసే ప్రతి ఒక్క మంచి పనుల్లో ఖచ్చితంగా దేవుడు మీతో ఉంటాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉంటే ఏ అపాయాలు కూడా మనకి సంభవించవంటున్నారండి. ప్రియ దేవుని పిల్లలారా, మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా నా కుటుంబంలో ఉండండి అయ్యా, మా మధ్యలో మీరు ఉండండి ప్రభువా, మీరుంటే తండ్రి మాకు మేలు జరుగుతుంది, మీరు ఉంటే మా కుటుంబాల్లో దీవించబడతాం, మీరు మాతో వస్తే మా కుటుంబాల్లో ఆరోగ్యాలు కలిగి ఉంటామని ప్రతి ఒక్కరు కూడా మరి దేవుణ్ణి అడగండి. ప్రభువా మా మధ్యలో ఉండండి, మా కుటుంబంలో ఉండండి. ఇక్కడ ఇజ్రాయేలీలకు దేవుడైన యెహోవా వారి మధ్యలో ఉన్నాడు, ఇజ్రాయేలీల మధ్యలో ఉన్నాడు గనుక వారికంట ఏ అపాయము కూడా సంభవించదు అని చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ మాటలు వింటున్నటువంటి మీరు, చూస్తున్న మీరు, దేవుడు మీ మధ్యలో, మీ కుటుంబాలలో, మీరు చేసే మంచి పనిలో దేవుడు మీతో ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ శ్రేష్టమైనటువంటి నాయన, నీ బిడలు ఈ మాటలు వింటూ ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. ఇదిగో మీరు వారి మధ్యలో ఉన్నారు, వారికి ఏ అపాయము కలగదు అనే మాట ద్వారా నాయన నీ బిడలని మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఇదిగో నాన్న, ఎవరైతే వీక్షిస్తున్నారో అట్టి వారితో మీరు ఉండండి, వారిని ధైర్యపరచండి, వారికి ఏ అపాయము కలగకుండా మీరు కాపాడి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చూస్తున్నాడు మీ అందరూ మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దయచేసి ప్రతి వారు కూడా మరి దేవుని మాటలు చూసినాక ప్రతి వారు కూడా మరి షేర్ చేయవలసిందిగా, మరి అలాగే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరి ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ పరిచర్య ఇక్కడితో ఆగిపోకూడదు, కొన్ని ప్రాంతాల వరకు వెళ్ళాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మరి కాబట్టి చూసినటువంటి మీరు ఊరికే ఉండక మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి అనేక మందికి ఈ మాటలు వినపడే విధంగా మీరు కూడా ఈ పరిచర్యలో మాకు సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.